హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీట్ తెలుగు ఆస్పిరెంట్స్ బై యోర్ సాయి శ్రీ లక్ష్మి. సో నిన్న మొత్తం ఇంట్రొడక్షన్ అంతా అయిపోయింది. సో ఈరోజు మనం నామెన్క్లేచర్తో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నామెన్క్లేచర్లో మనకి జనరల్గా 2 నేమ్స్ ఉంటాయన్నమాట. కామన్ నేమ్ ఇంకా ఐయూపాక్ నేమ్ అనేసి. ఐయూపాక్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అనమాట. సో మీరు ఒకసారి దాని ఎక్స్పాన్షన్స్ కూడా చూసుకోండి ఐయూపాక్ది. ఇది కూడా అడగచ్చు. అంటే చాలా సింపుల్ బేసిక్ ఇన్ డెప్త్ ఇవే డెప్త్ క్వశ్చన్స్ అండి. ఇట్లాంటి క్వశ్చన్స్ దే లాస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక కంపౌండ్ ని నేమ్ చేయడానికి మనకి 3 వర్డ్స్ అవసరం. ఫస్ట్ ది రూట్ వర్డ్, సెకండ్ వన్ సఫిక్స్, థర్డ్ ది ప్రీఫిక్స్ అనమాట. సో ఈ 3 వర్డ్స్ అనేటివి మనం దీని బేస్ తోనే మనం జనరల్ గా ఒక కంపౌండ్ ని నేమ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ట్రాన్స్ ఇంకా సిస్ అనేసి. ట్రాన్స్ అంటే గుర్తుండొచ్చు కదా. ఇప్పుడు ఒకవేళ సేమ్ OH గ్రూప్స్ సేమ్ సైడ్ ఉన్నాయి అనుకోండి, అవి సిస్ అయిపోతుంది. ఒకవేళ ఆపోజిట్ సైడ్ ఉంటే అవి ట్రాన్స్ అయిపోతాయి. సో ఈ అంటేనేమో ట్రాన్స్ కి ఇస్తాము, జెడ్ అంటే సిస్ కి ఇస్తాం. లైక్ లేబుల్స్ చేస్తాం కదా షార్ట్ ఫార్మ్స్ లో, అలా ఇలా కూడా అడగచ్చు ఎగ్జాంపుల్స్ లో. ఇది 2018లో ఈ బిట్ ఫస్ట్ గా వచ్చిందండి. సో అప్పటి నుంచి ఈ వర్డ్స్ అనేటివి చాలా పాపులర్ అయిపోయాయి. తర్వాత ప్రిఫిక్స్ వస్తే ప్రిఫిక్స్ లో కూడా ఫస్ట్ ప్రైమరీ ప్రిఫిక్స్ ఉంటుంది, సెకండరీ ప్రిఫిక్స్ ఉంటుంది. ప్రైమరీ ప్రిఫిక్స్ లో సైక్లిక్ కంపౌండ్స్ లో ఇప్పుడు ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఫర్ సైక్లిక్ కంపౌండ్స్ అనమాట. మనం నేర్చుకున్నాం కదా సైక్లిక్ ఆ క్లాసిఫికేషన్ తోని మనం ఇవి నేమ్ చేయొచ్చు. ద వర్డ్ సైక్లో ఈజ్ యాడెడ్ బిఫోర్ రూట్ వర్డ్. ఎనీ రూట్ వర్డ్ అంటే మనం ఒక రూట్ వర్డ్ కి లైక్ ప్రోపేన్, హెక్సేన్ అట్లాంటివి రూట్ వర్డ్స్ వస్తాయన్నమాట. దానికి ముందు యూజ్ చేసేటివి ప్రిఫిక్స్, దానికి వెనకాల యూజ్ చేసేటివి సఫిక్స్. ఇక్కడ హైలైట్ చేసి ఉంది కదా. సో ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్, తర్వాత ప్రైమరీ ప్రిఫిక్స్, రూట్ వర్డ్, మళ్ళా ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్ ఇలా వస్తాయన్నమాట. అండ్ సెకండరీ ప్రిఫిక్స్ వచ్చేసి సబ్స్టిట్యూయెంట్స్ అనమాట. అదర్ దెన్ ఫంక్షనల్ గ్రూప్స్ ప్రజెంట్ ఆన్ ద పేరెంట్ చైన్. ఒకటే ఫంక్షనల్ గ్రూప్ కాకుండా వేరే కూడా ఉండొచ్చు, లైక్ అమైడ్, ఎనీ కీటోన్, అసిటోన్. సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఒక ఫంక్షనల్ గ్రూప్ ని చూస్ చేసుకొని సెకండ్ వర్డ్ అనేటిది మనం ప్రిఫిక్స్ కి ఇస్తాం. లైక్ ప్రైమరీ ప్రిఫిక్స్ అయిపోతుంది అనమాట. సో అదర్ దెన్ ఫంక్షనల్ గ్రూప్. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇది బ్రోమో వచ్చేసి మనకి ఒక సెకండరీ ప్రిఫిక్స్ అయిపోయింది. ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి ఆల్ OH మనకు ఫంక్షనల్ గ్రూప్ వచ్చింది, అందుకే మనం లాస్ట్ కి OL అని రాసుకుంటాము. సో బ్రోమో ఇది సైక్లో. సో ఫస్ట్ ప్రిఫిక్స్ కాబట్టి ఎనీ సైక్లో వర్డ్స్, ఇట్లాంటి క్లోజ్డ్ రింగ్స్ కాబట్టి సైక్లో ఉంది కాబట్టి సో బ్రోమో ప్లస్ సైక్లో ప్లస్ హెగ్స్. ఇంకా ఈన్ ఎక్కడ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ కాబట్టి ఇది ఆల్కిన్ లో వచ్చేసింది కాబట్టి ఇది ఈన్ ప్లస్ ఆల్. జనరల్ గా మనం లాస్ట్ ఇనిషియల్స్ మనం ఫస్ట్ రాసుకున్నాము, తర్వాత మనం లేబుల్ చేసుకొని ఇలా 1 2 3 4 ఇలా చుట్టూరా మనం తీసుకోవాలి. ఎందుకు అంటే షార్ట్ ఫార్మ్స్, ఎనీ షార్ట్ ఫార్మ్స్ ఉండేటివి మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా తీసుకుందాం అనుకోండి, 1 2 3 4, ఇది ఎట్లానా 4 అయిపోతుంది, కానీ ఇది 5 6 అయిపోతుంది. సో ఈ రూట్ వర్డ్ అని మనం తీసుకున్నాం కదా. సో ప్రైమరీ సఫిక్స్ అని తీసుకున్నాం అన్నప్పుడు ఇది కూడా అదర్ దెన్ దిస్, ఇప్పుడు ఈ OH లేకపోయినా బ్రోమైడ్ లేకపోయినా ఇది ఒక ఫంక్షనల్ గ్రూప్ అయిపోతుంది. సో ఇంపార్టెన్స్ దానికి ఇస్తామన్నమాట. సో మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఏది, లెస్ ఇంపార్టెంట్ ఏది అని చూసుకొని అప్పుడు మనం ఇలా 1 2 3 అని నేమ్ చేసుకోవాలి. సో ఫైనల్ గా దిస్ బికమ్స్ 4 బ్రోమో సైక్లో హెక్స్ 2 ఈన్ 1 ఆల్ అయిపోయింది. ఇక్కడి వరకు మీకు అర్థమైపోయింది అనుకుంటా. మీరు ఒకసారి చూడండి, ఒకసారి మళ్ళీ డెఫినేషన్ చదవండి. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ స్క్రీన్ షాట్ యూ కెన్ టేక్ ఇట్. తర్వాత మనం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్. ఇక్కడ ఈ ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కార్బాక్సిలిక్, అసిటిక్ యాసిడ్స్ ఇవన్నీ ఫంక్షనల్ గ్రూప్స్ అనమాట. సో COH ఇది యాసిడ్ అనమాట. సో ఫస్ట్ ప్రయారిటీ మనకు యాసిడ్ వచ్చేసింది, తర్వాత SO3H. ఇది మీరు ఇంకా నేర్చుకోవాలండి ఈ ఆర్డర్ ఒకసారి. ఎందుకంటే ఇట్లాంటి క్వశ్చన్స్ లో ఇచ్చినప్పుడు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి సో ఇక్కడ నేర్చుకోవాలన్నమాట మీరు.
ఇక్కడ ఈ ఎగ్స్ అంటే ఏమంటారు హాలోజన్స్ అండి, లైక్ బ్రోమైడ్స్ అట్లాంటివి ఏవైనా వచ్చినప్పుడు అది ఎక్స్ అయిపోతుంది. ఆర్ వచ్చేసి ఎనీ మిథైల్ గ్రూప్స్ అనమాట, మిథైల్ ఆల్కేన్స్, ఎనీ గ్రూప్, ఎనీ CH3+ ఏదైనా ఉండొచ్చు, CH3 ఉండొచ్చు, మీథేన్ ఉండొచ్చు, ఆల్కేన్ ఉండొచ్చు, C10 ఉండొచ్చు, C20 వరకు కూడా ఉండొచ్చు. సో అలా అది లాస్ట్ ప్రిఫరెన్స్ అయిపోతుంది. సో ఇది మీరు ఇది నేర్చుకోవాలన్నమాట. తర్వాత ఫంక్షనల్ గ్రూప్స్ డిస్కషన్కి వచ్చేసి ఇది ఎస్టర్స్. ఎస్టర్స్ ఏంటి అంటే ఇదండి. సో COR ఈ గ్రూప్ చూస్తున్నారు కదా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు COOH వచ్చింది అనుకోండి, అది యాసిడ్ అయిపోయింది. COR వస్తే అది ఎస్టర్ అయిపోయింది. ఇలా ఎనీ డబల్ బాండ్ ఏదైనా డబల్ బాండ్ వచ్చేసినప్పుడు దిస్ బికమ్స్ అన్ ఎస్టర్ గ్రూప్. దీన్ని మనం ఎలా రాస్తున్నాం అంటే ఇది మనం ఒకటి కన్సిడర్ చేయాలి, ఇది మొత్తం ఒకటి అయిపోయింది. సో ఇది ఏమైపోయింది అంటే ఆల్కనాయిడ్, ఆల్కైల్. సో ఇక్కడ ఇది మాత్రం ఇది ఒకటి ఉంది, ఇది మొత్తం కన్సిడర్ చేయాలి, లైక్ 1 2 3 4. సో ఇదేంటి బ్యూటినేట్ అయిపోయింది. సో అది ఏమైపోయింది అంటే ఫైనల్ గా మిథైల్ బ్యూటినేట్. ఇది మనం ఇలా నేర్చుకున్నాము, కానీ ఫస్ట్ ఈ ఆల్కైల్ గ్రూప్, ఈ గ్రూప్ మాత్రమే ఇక్కడ రాయాలి. సో అందుకని ఇక్కడ నేను హైలైట్ లైక్ స్టార్ పాయింట్ పెట్టుకొని రాసుకున్నాను, ఆల్కైల్, ఆల్కైనేట్ అలానే రాయాలి. సో మీకు డిఫరెన్స్ తెలిసింది కదా ఇప్పుడు ఎలా రాయాలనేటిది. సో ఇది మీరు కొంచెం ఇది ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఒకసారి నోటీస్ చేయండి. ఇది ఇథైల్ గ్రూప్స్ అనమాట. ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది. సో అది ఇథైల్ అయిపోయింది. ఇది మొత్తం పెంటోనోయేట్ అయిపోయింది, ఎందుకంటే 5 ఉన్నాయి కాబట్టి పెంటోనోయేట్. సో ఇక్కడ నుంచి కౌంట్ చేస్తాం కాబట్టి థర్డ్ పొజిషన్ లో క్లోరైడ్ ఉంది కాబట్టి సో 3 క్లోరో. ఇది మనం 3 క్లోరో ఎందుకు రాసాము అంటే ఇక్కడ మనం ఎస్టర్ వచ్చేసి మనకు ఫంక్షనల్ గ్రూప్ అయిపోయింది కాబట్టి మనం లాస్ట్ లో రాస్తాం నోయేట్. సో అందుకని 3 క్లోరో ముందుకు వచ్చేసింది. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి కాకపోయినా కానీ మీరు మళ్ళీ ఒకసారి కమెంట్స్ లో పెట్టండి, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ. తర్వాత ఇది వచ్చేసి యాసిడ్ హాలైడ్స్. ఆయిల్ ఇది OYL హాలైడ్స్ అనమాట. సో సేమ్ ఎస్టర్ లానే ఉంది, కానీ అక్కడ R1 లో లైక్ ఇక్కడ ఉన్న ఈ R1 ఏదైతే ఆల్కైల్ ఉందో అది మనకి ఎక్స్ తోని రిప్లేస్ అయిపోయింది. సో ఆల్కనాయిల్ హాలైడ్ అయిపోయింది ఇలా. కానీ ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ వచ్చేసినప్పుడు ఫస్ట్ అంటే ఆల్కనాయిల్ హాలైడ్ అని రాయాలి మనం. సో అందుకని 1 2 3 4 బ్యూటనాయిల్ క్లోరైడ్. సో ఇక్కడ కూడా ఇక్కడ మళ్ళీ 1 2 3 4, కానీ ఇక్కడ ఇది ఒక థర్డ్ ప్లేస్ లో మనకి అమైనో ఉంది కాబట్టి సో ఇది ఒక ప్రిఫిక్స్ అయిపోయింది కాబట్టి 3 అమైనో బ్యూటనాయిల్ క్లోరైడ్. సో మనం ఇప్పుడు చూసాం కదండి ఇందాక సెకండరీ ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్. సెకండరీ ప్రిఫిక్స్ ఎప్పుడు చూస్తాం, ఎనీ సైక్లిక్ కంపౌండ్స్ అంటే ఎనీ క్లోజ్ స్ట్రక్చర్, అది సైక్లో అని ఉంది కాబట్టి దాని ఫస్ట్ మనం ఏమంటారు సెకండరీ ప్రిఫిక్స్ అని రాస్తాము. ప్రైమరీ ప్రిఫిక్స్ అదర్ దెన్ ఫంక్షనల్ గ్రూప్, ఇది ఫంక్షనల్ గ్రూప్ అయిపోయింది. అదర్ దెన్ ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి ఇది NH2. సో అది మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం 3 అమైనో అని చెప్పేసి. ఇది క్లోజ్ స్ట్రక్చర్ కాదు కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ప్రైమరీ ప్రిఫిక్స్ ని కన్సిడర్ చేయట్లేదు అంతే. ఇది అమైడ్స్ లో NH2 గ్రూప్ ఉంది సేమ్. ఇప్పుడు ఎస్టర్స్, యాసిడ్ హాలైడ్స్, ఇది అమైడ్స్, ఈ 3 ఒక గ్రూప్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే ఎస్టర్స్ లో ఆల్కైల్ గ్రూప్ ఉంది, యాసిడ్ హాలైడ్స్ లో దీంట్లో ఆల్కైల్ గ్రూప్ రిప్లేస్ అయిపోయి మనకి హాలైడ్స్ వచ్చింది. అమైడ్స్ లో మళ్ళీ ఈ హాలోజన్ ఇది ఏదైతే హాలైడ్స్ ఉంటుందో అది రిప్లేస్ అయిపోయి NH2 వచ్చింది. సో ఇది అమైడ్స్. ఈ 3 మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలన్నమాట. సో దీన్ని మనం ఏం రాస్తాము, ఆల్కనమైడ్. దీని ఇది ఇప్పుడు CH3 ఉందనుకోండి, ఇది మిథనమైడ్ అయిపోయింది, అలా రాయాలి. సో ఇది ఎంత అంటే అలా మనం ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. సో ఇక్కడ చూస్తున్నాము మళ్ళీ ఇక్కడ 1 2 3 4 5 ఇది లాంగ్ చైన్ కదా. సో ఇక్కడ నుంచే మనం కార్బన్ ని స్టార్ట్ చేయాలన్నమాట, లైక్ కౌంట్ చేయడం 2 3 4. కానీ ఇక్కడ ఈ 4 దగ్గర మనకు హైడ్రాక్సీ ఉంది, కానీ ఇది ఆల్రెడీ ఒక ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఫస్ట్ మనం హైడ్రాక్సీ రాస్తాము. 4 హైడ్రాక్సీ పెంటనమైడ్.
ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఇంకో ఎగ్జాంపుల్. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇది ఏమంటారు రిప్లేస్ అయిపోయినాయి అనమాట. హైడ్రోజన్స్ రిప్లేస్ అయిపోయి ఒకదానికి మిథైల్ ఉంది, ఒకదానికి ఇథైల్ ఉంది. సో ఫస్ట్ మనం ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్ళిపోతాం. సో అందుకని ఎన్ ఇథైల్, తర్వాత ఎన్ మిథైల్ బ్యూటనమైడ్. ఎందుకంటే ఇక్కడ 4 ఉన్నాయి, 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఎట్లన్నా ఇది ఏమంటారు అనమాట అమైడ్ అని ఫిక్స్ అయిపోవాలి. కానీ ఇక్కడ ఎన్ని ఆల్కెన్స్ గ్రూప్స్ ఉంటే అవి రిప్లేస్ అయిపోతుంది. సో ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 బ్యూటనమైడ్, ఉట్టి బ్యూటనమైడ్. తర్వాత గ్రూప్ వచ్చేసి అమైన్స్. అమైన్స్ వచ్చేసి ఫస్ట్ సో అమైన్స్ గురించి డిస్కస్ చేస్తాము. ఇది సిమిలర్ టు నిన్న టైప్స్ ఆఫ్ కార్బన్ లాగానే, లైక్ దీంట్లో కూడా ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి చాలా సింపుల్ అండి, RNH2 కాబట్టి ఇది ఆల్కనమైన్ అయిపోయింది. ఇది ఎగ్జాంపుల్ వచ్చేసి ఇథనమైన్. ఇక్కడ ఈ NH2లో ఒక హైడ్రోజన్ ని మనం రిప్లేస్ చేస్తున్నాము. ఆల్కైల్ ఆల్కనమైన్ అనమాట. మనకు అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. సో అకార్డింగ్ టు దాట్ మనం వీటిని చేంజ్ చేస్తూ రాయాలన్నమాట. కానీ ఇక్కడ మనం ఒకటి ఫిక్స్ అయిపోవాలి. ఏంటి అంటే ఏదైనా చిన్న గ్రూప్ ఏదైతే ఉంటుందో అది ఆల్కైల్ అయిపోతుంది. ఎనీ పెద్ద నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఆల్కనమైన్ అయిపోతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసామనుకోండి, ఇక్కడ C2H5 అనేటిది మనకి ఇథైల్ అయిపోయింది, ఇది ప్రోపనమైన్ అయిపోయింది. పెద్ద గ్రూప్ ఉంది కదా C3H7 అంటే ఒక కార్బన్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాట్ బికేమ్ ప్రోపనమైన్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 2 హైడ్రోజన్స్ రిప్లేస్ అయినప్పుడు ఎన్ డై ఆల్కైల్, ఒకటి N- వస్తుంది, ఒకటి N వస్తుంది అనమాట, ఆల్కనమైన్. సో ఈ సిచ్యువేషన్ లో మనం ఫస్ట్ మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఫస్ట్ ఇథైల్ ఎందుకు మెన్షన్ చేసామంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్, కొన్ని రూల్స్ అని చెప్పా కదా. సో ఇక్కడ మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వచ్చేసింది. సో ఒక ఫస్ట్ N వచ్చేసి మనం ఎన్ ఇథైల్ అని రాస్తాము, ఈ సెకండ్ N వచ్చేసి మిథైల్ అని రాస్తాము. సో ఇది అన్నిట్లకంటే ఎక్కువ కార్బన్ దీంట్లో ఉంది కాబట్టి అది మనకి ప్రోపనమైన్ వెళ్ళిపోయింది అనమాట. సో ఇది మీకు అర్థమైందా? అమైన్స్ కొంచెం ఈజీ అండి, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి బిట్ సాల్వ్ చేస్తే మీకు ఇది అర్థమైపోతుంది. ఫస్ట్ మీరు ఏదైతే మెటీరియల్స్ ఉంటాయో దాంట్లో మీరు ఫస్ట్ బిట్ సాల్వ్ చేయండి, దాని తర్వాత మీరు వేరే బిట్ సాల్వ్ చేస్తే అది మీకు ఈజీ అయిపోతుంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ టైప్ ఆఫ్ బిట్. ఇక్కడ కూడా చూద్దాము. ఇక్కడ ఇథైల్ ఉంది, ఇక్కడ మిథైల్ ఉంది. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని చెప్పా కదా. సో ఫస్ట్ మనం ఇథైల్ అని రాస్తాము, తర్వాత మిథైల్ అని రాస్తాము, తర్వాత ఈ గ్రూప్ ని మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఇందాక కూడా మనకు ఒక సైక్లో దాంట్లో ఒక డబుల్ బాండ్ వచ్చింది, కానీ మీకు చెప్పా కదా ఇంపార్టెన్స్ తీసుకొని మనం షార్ట్ చేయాలి అని చెప్పేసి. సో అందుకని మనం ఇక్కడ నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట, 1 2 3 4 అని చెప్పేసి. సో ఇక్కడ ఏమైపోయింది అంటే థర్డ్ పొజిషన్ లో మనకి నైట్రోజన్ ఇక్కడ అటాచ్ అయిపోయింది కాబట్టి 3 హమైనో, హెక్స్ అంటే 6 ఉన్నాయి కాబట్టి హెక్స్, 1 దీనికి అటాచ్ అయినట్టు మనం రాస్తాం. 2 అని ఇట్లా రాయకూడదు, దీనికి రాయాలి 1. సో 1 కార్బన్ కాబట్టి హెక్స్ 1 ఈన్. కొంచెం చూడండి, మీకు ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. తర్వాత ఈథర్లో ఆల్కాక్సీ ఆల్కేన్. సో ఒక మధ్యలో మనకి హైడ్రోజన్ మధ్యలో మనకి ఆక్సిజన్ ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి మిథాక్సీ ఈథేన్. తర్వాత ఇది వచ్చేసి ఇలా అటాచ్ అయిపోయింది అనుకోండి, సెకండ్ కార్బన్ కి అటాచ్ అయిపోయింది అనుకోండి, ఎలా రాయాలో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో ఇక్కడ ఏం రాస్తాము అంటే ఇది ఆల్కాక్సీ ఆల్కేన్ అయిపోయింది. ఇక్కడ కూడా మనం తక్కువ గ్రూప్ అనమాట, అంటే ఇది మిథాక్సీ అని రాయాలి. ఫస్ట్ మిథాక్సీ అని రాసేసి 2 ప్రోపేన్ అని రాయాలి, ఎందుకంటే సెకండ్ కార్బన్ కి అటాచ్ అయింది కాబట్టి 2 ప్రోపేన్. లోవెస్ట్ సమ్ రూల్, సో ఐడియా ఉంటే లోవెస్ట్ సమ్ రూల్. ఇక్కడ ఇది జనరల్ నామన్క్లేచర్ అనుకోండి. ఈ జనరల్ నామన్క్లేచర్లో లోవెస్ట్ సమ్ రూల్ అంటే దీంట్లో 4 కార్బన్స్ ఉంది, అండ్ ఇది వచ్చేసి 5 కార్బన్స్ ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే ఇది ఫస్ట్ కార్బన్, ఇది పెద్ద గ్రూప్ కాబట్టి ఇది మనకి ఫంక్షనల్ గ్రూప్ లా అయిపోతుంది అనమాట, అండ్ ఇది చిన్న గ్రూప్ అయిపోయింది. సో ఇక్కడ మనకి 1 ఉంది, 1 సైక్లో. సో ఇది ఏమైపోయింది, ప్రైమరీ ప్రిఫిక్స్ అయిపోయింది. తర్వాత బ్యూటైల్ వచ్చేసింది, బ్యూటైల్ పెంటేన్.
1 సైక్లోబ్యూటైల్ పెంటేన్. 1 ఎందుకు వచ్చింది అంటే ఈ పెంటేన్కి ఫస్ట్ గ్రూప్లో అటాచ్ అయిపోయింది కాబట్టి ఇది 1 సైక్లోబ్యూటైల్ పెంటేన్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. ఇది వచ్చి ప్రొపైల్ సైక్లోహెక్సేన్. ఎందుకు అంటే ఇక్కడ మళ్ళీ లోవెస్ట్ సమ్ రూల్ అనమాట. ఇక్కడ దీనికి మనకి ఎన్ని ఉన్నాయి కార్బన్స్ అంటే 6 ఉన్నాయి కదా హెక్సేన్. సో ఇక్కడ మనకి ఇది ఫంక్షనల్ గ్రూప్ ఇది లైక్ ఎక్కువ ఇంపార్టెన్స్ అయిపోయింది. సో ఇది ప్రొపైల్ సైక్లోహెక్సేన్. మళ్ళీ ఇది ఈక్వల్ గా ఉంది కాబట్టి ఎన్-బ్యూటైల్ సైక్లోబ్యూటేన్ అని రాయొచ్చు, లేకపోతే లైక్ ఎనీథింగ్ వైస్ వర్సా కూడా రాయొచ్చు, ఎందుకంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ 1 సైక్లోహెక్సైల్ ప్రోపెన్ 2-ఆల్. సో ఈ అన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసి లోవెస్ట్ సమ్ రూల్ మీద డిపెండ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా. తర్వాత అన్హైడ్రేట్స్ ఏంటి అంటే ఇప్పుడు COOH ఉంది అంటే ఒక కార్బాక్సిలిక్ నుంచి మనం ఒక హైడ్రోజన్ని రిప్లేస్ చేసేస్తున్నాం, అది అన్హైడ్రేట్ అయిపోయింది అనమాట. లైక్ ఇప్పుడు ఈ కేసులో వాటర్ని రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు 2 యాసిడ్స్ తీసుకున్నాము. 2 యాసిడ్స్లో తీసుకున్నప్పుడు ఈ 2 కంబైన్ చేసాం అనుకోండి, ఒక దాంట్లో నుంచి H ఇంకో దాంట్లో నుంచి OH వెళ్ళిపోయి అంటే వాటర్ వెళ్ళిపోతుంది. ఆ వాటర్ ఎనీథింగ్ ఇట్లాంటి కంపౌండ్స్లో ఎప్పుడైతే వాటర్ వెళ్ళిపోతుందో దాన్ని మనం అన్హైడ్రేట్స్ అంటాము. సో దిస్ బికేమ్ ఆల్కనాయిక్ అన్హైడ్రేట్. దీన్ని మనం ఎట్లా రాస్తామంటే ఆల్కనాయిక్ అన్హైడ్రేట్. ఇది కూడా ఏంటి అంటే ఇప్పుడు లోవెస్ట్ సమ్ రూల్ అనమాట. లైక్ తక్కువ కార్బన్స్ ఉండేది, ఇక్కడ 2 ఈక్వల్ గా ఉంది కాబట్టి ఇథనోయిక్ అని రాస్తాము. ఇది ఇథనోయిక్ అన్హైడ్రేట్ అని రాస్తాము. కానీ ఇక్కడ ఇట్లా ఒక ఎగ్జాంపుల్ వచ్చింది, ఇది మనకి ఈథేన్ అయిపోయింది, ఇది మనకి ప్రోపెన్ అయిపోయింది. సో ఇథనోయిక్ ప్రోపనోయిక్ అన్హైడ్రేట్ 2 మనం నేమ్స్ కన్సిడర్ చేయాలి. మళ్ళీ సమ్ టైమ్స్ ఏంటి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూడా మనకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఇలాంటి కండిషన్లో మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉండదు. సో ఇప్పుడు మనం మిథైల్ గ్రూప్ పూర్తి ఎగ్జిస్ట్ అవ్వదు కదండి. సో ఇంకెక్కువగానే ఉంటాయి, లైక్ ప్రోపెన్, బ్యూటేన్ అట్లాంటివే ఉంటాయి. సో ఈ కంటే ఎక్కువగానే ఉంటాయి కాబట్టి అవి ఇథనోయిక్ తర్వాతే వచ్చేస్తాయి ఆ నేమ్స్ అనేటివి. ఇవి ఎగ్జాంపుల్స్. తర్వాత CHO దీనికి వేరే నేమ్స్ ఏంటి అంటే ఈథెన్ డయాల్, దీన్ని మనం గ్లైఆక్సేల్ కూడా అని అంటాం, గ్లైఆక్సేల్. ఇక CH2OH CH2OH దీన్ని మనం గ్లైకాల్ అంటాము, ఆల్సో నోన్ యాజ్ ఈథెన్ డయాల్. డయాల్ ఎందుకు అంటే సేమ్ నేమ్స్ అనమాట. ఇవి రెండు ఇప్పుడు ఈథేన్ అయిపోయినాయి చూడండి, ఇవి 2 ఈథేన్ అయిపోయినాయి, 2 హైడ్రాక్సైల్ గ్రూప్స్ అటాచ్ అయిపోయింది కాబట్టి ఈథేన్ డయాల్. ఇక్కడ ఈథేన్ డయాల్, ఇదేమో ఇది కూడా గ్లైకాల్. ప్రోపెన్ 1 2 3 ట్రయాల్. ఇది ethane dioic acid. Oxalic acid is also called as ethane dioxic acid. సో ఇవి మీరు ఒకసారి నేమ్స్ ఇంకా ఇట్లాంటి ఇవి కామన్ నేమ్స్ ఇంకా ఐయుపాక్ నేమ్స్ ఒకసారి చూడండి. ఇవి జనరల్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇది మళ్ళీ ప్రోపేన్ 1 2 3 ట్రైఆక్సిక్ యాసిడ్, ఆల్సో కాల్డ్ as ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్. ఇక్కడ మళ్ళీ ప్రోపేన్ 1 2 3 ట్రైకార్బోనైట్రైల్. ఇక్కడ మనం ఆర్డర్ చూసుకున్నాం కదా, సో యాసిడ్ ఎక్కువ కాబట్టి ఇక్కడ నుంచి మనం నేమింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి వచ్చింది. అయినా కానీ మనం దీని లాస్ట్కి ప్రొపనోయిక్, ఇక్కడ 3 యాసిడ్సే ఉంటాయి అనమాట, ప్రొపనోయిక్ యాసిడ్ అని కన్సిడర్ చేస్తాము. సో దీని మాత్రం లైక్ ప్రైమరీ సఫిక్స్ సెకండరీ సఫిక్స్ గుర్తుంటే మాత్రం అదర్ దెన్ ఫంక్షనల్ గ్రూప్ కిందకు వస్తుంది కాబట్టి 3-ఫార్మైల్ ప్రొపనోయిక్ యాసిడ్. సో ఇట్లాంటి స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు ఎట్లా రాయాలి అని చూడండి. సో ఇది మొత్తం సైక్లో అయిపోయింది. ఇక్కడ 4 ఉన్నాయి కానీ వీటికి అటాచ్ అయిన గ్రూప్స్ మాత్రం ఇక్కడ మిథైల్, ఇక్కడ మిథైల్, ఇక్కడ మళ్ళీ 2 కార్బన్స్ కాబట్టి ఇథైల్. ఇది కూడా 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఇథైల్, ఇది ఒక ఇథైల్. సో ఇక్కడ ఏంటి అంటే 1 1, ఇక్కడ 2
2 ప్లేసెస్లో ఉంది కాబట్టి సో 1 1 అయిపోయింది. ఇక్కడ 2 ఇంకా 4 ప్లేసెస్లో ఉంది కాబట్టి 2 4 అయిపోయింది. సో టెట్రా ఇథైల్ అని రాస్తాము. థర్డ్ ప్లేసెస్లో ఒకటే మిథైల్ ఉంది కాబట్టి 3 మిథైల్ సైక్లోబ్యూటేన్. ఇక్కడ COH ఇది ఫంక్షనల్ గ్రూప్ అయిపోయింది. సో 3 బ్రోమో ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ అండి. అంటే ఇప్పుడు సెకండరీ ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్, రూట్ వర్డ్, తర్వాత ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్కి కరెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇదే. 3 బ్రోమో, 2 హైడ్రోసైక్లో ప్రోపెన్, 1 కార్బాక్సిలిక్ యాసిడ్. ఇది మొత్తం నామెన్క్లేచర్ కింద. ఇవి కొన్ని వేరే ఎగ్జాంపుల్స్ అండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ 2 హైడ్రాక్సిలిక్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2,3 హైడ్రాక్సీ బ్యూటేన్ డైఓయిక్ యాసిడ్. డైఓయిక్ ఎందుకంటే 2 దగ్గర ఉంది కాబట్టి డైఓయిక్. మీరు 1,4 అని మెన్షన్ చేయని అవసరం లేదు, డైఓయిక్ అని డైరెక్ట్గా రాస్తే సరిపోతుంది. దీన్ని టాటారిక్ యాసిడ్ అనొచ్చు. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఈ ప్రోపెన్ అనేటిది ఇది మనకు రూట్ వర్డ్ అయిపోయింది కదా. సో ఈ ప్రోపెన్ 1 2 3 అని రాయొచ్చు. చూడండి ఇక్కడ రాసాగా ఎనీథింగ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఇట్స్ ఓకే. సో 2 హైడ్రాక్సీ 1 2 3 ప్రోపెన్ ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ ఆర్ 2 హైడ్రాక్సీ ప్రోపెన్ 1 2 3 ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ అన్న అంటే ఎలానన్నా ఇది రాయొచ్చు అనమాట. ఇవి వేరే ఎగ్జాంపుల్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. నేను కింద ఇవి రాసాను కూడా. ఫస్ట్ నేను తప్పు రాసాను, తర్వాత కరెక్ట్ రాసాను. సో కరెక్ట్ చేసుకున్నాను, మీరు కూడా అలా రాయండి. ఇక్కడ ఈ కేసులో బి షుడ్ బి కన్సిడర్డ్. ఎందుకు అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో AB, సో B ఫస్ట్ వస్తుంది కాబట్టి బ్యూటాల్ వెళ్ళిపోయింది, ఐసోప్రోపైల్ అయ్యింది తర్వాత. ఇది అక్రోలిన్ అనమాట. అక్రోలిన్కి ఇవి prop 2 enol is also called as acrolein. ఇదేమో 3 chloro prop 1 ene. ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట నామెన్క్లేచర్కి. నేను మొత్తం ఒకసారి పెడతాను, మీరు ఒకసారి ఇవన్నీ చూసి స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి అర్థం చేసుకొని నోట్స్ రాసుకోండి. ఐ హోప్ ఇక్కడ వరకు మీకు అర్థమై ఉంటుంది. నేను రేపు హోమోలాగ్ సిరీస్ ఇంకా అరోమాటిసిటీ అవన్నీ చెప్తాను. సో ఇది మొత్తం ఒకసారి మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోవచ్చు.